వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు డెఫినెట్లీ మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సింది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు అందరూ జైలుకి వెళ్ళక సిద్ధంగా ఉండాల్సింది, అందులో అయితే అనుమానం లేదు. ఎందుకని ఇప్పుడు అసలు కారుమూరి వెంకటరెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు అన్న విషయం మీద ఏం క్లారిటీ రావట్లేదు. తాడిపత్రి పోలీసులట ఏదో అనుమానాస్పదంగా చనిపోయి విచారణ చేస్తున్నారు పోలీసులు. సిఐ సతీష్ గారు ఏదైతే ఉందో ఆ సతీష్ గారి విషయంలో ప్రభుత్వ హత్య అని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నామని కొందరు, లేకుంటే మరెవరకు ఆపాదించారు అని అరెస్ట్ చేశారని చెప్పి మరికొందరు, పోలీసుల వైపు నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీస్ ఇవ్వలు ఎందుకు అరెస్ట్ చేశారు, వాళ్ళ శ్రీమతి గారు వాళ్ళ కారుమూరి వెంకటరెడ్డి గారి భార్య గారి మాటల్లో చూస్తే ఏదో సిఐ సతీష్ గురించి ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారన్నారు. ఆ పోస్ట్ కూడా ఏంటి అనేది చూపించలేదు, ఏమనలేదు. మొదట కేసు ఫైల్ అనేది ఇన్ఫార్మ్ చేసేకి వచ్చామన్నారు, నోటీసులు అన్నారు, తర్వాత అరెస్ట్ అన్నారు, తీసుకెళ్లారని చెప్పి అంటూ ఉన్నారు. సరే, కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టీవీ డిబేట్లలో అయినా, సోషల్ మీడియాలో అయినా, మొత్తం మీద మీడియా సమావేశంలో చాలా ఎఫెక్టివ్గా వాదన వినిపిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ వాదనను డిఫెండ్ చేసుకుంటారు, వాళ్ళ వ్యతిరేకుల వాదనను వాళ్ళు ఏమంటారు కౌంటర్ చేసుకుని వాళ్ళ మీద విమర్శలు చేస్తారు, ఇది సర్వసాధారణమే. అయితే ఇక్కడ కారుమూరి వెంకటరెడ్డిని కనుక సిఐ సతీష్ హత్య ప్రభుత్వ హత్య అన్నారను, లేకపోతే దాన్ని ఎవరికి ఆపాదించే ప్రయత్నం చేశారని చెప్పి కనుక అరెస్ట్ చేస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చాలామంది అందరూ జైల్లోనే ఉండాలి. ఎందుకని మనం కొద్దిగా వెనక్కి కూడా అక్కర్లేదు. ఇదే సిఐ కేసే తీసుకుందాం అనుకోండి, కొన్ని మీడియా ఛానల్లో లేపేశారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు లేపేశారు అన్నారు, కొందరు వైసీపీ నాయకుల పేర్లు చెప్పి వీళ్ళు లేపేశారు అన్నారు. ఒక పక్క పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు, ఒక సిఐ చనిపోవడం బాధాకరం. పోలీసులు విచారణ చేసి వివరాలన్నా వెల్లడి చేయాలి. కొందరేమో ప్రభుత్వానికి ఆపాదించారు, మరికొందరేమో ఇటువైపు వైసీపీ నాయకులకు ఆపాదించారు. రెండు వైపులా ఎవరికి వాళ్ళైతే చెప్పుకుంటూ పోయారు కదా. చివరికి ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళ జోలికి ఏమో ఎవరు పోలేరు, వాళ్ళే విచారణ చేసి వాళ్ళే తీర్పులుగా ఇచ్చి వాళ్ళని ఊరికనే తీసేశారు స్టూడియోలో కూర్చొని. కొన్ని పత్రికలు 2 పేజీలు ప్రత్యేక కథనాలు రాశాయి, వైసీపీ వాళ్ళు లేపేశారని. వాళ్ళ జోలికి ఎవరు పోలేరు. అండ్ సరే, ఇప్పుడు ప్రభుత్వం పోలేదు, కథ కాసేపు పక్కన పెడదాం. కొంచెం వెనక్కి వెళ్తే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారిని జగన్ గారే లేపేశారని జగన్ గారి ఫోటో గొడ్డలీడు ఇట్లా పట్టుకొని పెట్టి లేపేసినట్లు సంవత్సరాలు తమ్మనేలు పెట్టి రన్ చేశారు. మరి ఎందుకు అప్పుడు ప్రభుత్వం మరీ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించినట్లయితే లేదు, ఖచ్చితంగా నో డౌట్. అలా అయినట్టు అందరూ జైల్లో ఉండేవాళ్ళు. అప్పుడు జగన్ గారికి ఆపాదించి వాళ్ళ భార్య వాళ్ళ శ్రీమతి గారు భారతి గారికి ఆపాదించి చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సినిమానే తీశారు జగన్కి వాళ్ళ భార్య గారికి ఆపాదించుకుంటూ. జగన్ బాబాయిని లేపేశాడు అన్నారు, ఊరూరా ప్రచారం చేశారు. ఎంతమంది మీద కేసులు పెట్టాలి? అక్కడ డాక్టర్ ఎవరో ఏదో ఆయన తాగి ఆరోగ్యం రకరకాల కారణాలతో చనిపోతే పాపం ఆ చనిపోయిన డాక్టర్ని జగనే లేపేశాడు అన్నారు. నోరు తెరిస్తే జగనే. ఒక దగ్గర ఏమో కొన్ని మరణాలు సంభవిస్తే ఆరోగ్యం బాగలేకుండా మరేదో కారణం జంగారెడ్డిగూడ దగ్గర మొత్తం జగనే లేపేశాడు అన్నారు. నోరు తెరిస్తే జగనే లేపేశాడు అన్నారు. ప్రతి దగ్గర జగన్ లేపేశాడు ప్రతి దగ్గర అవే అనుకుంటూ వచ్చారు. ఎక్కడ ఏం సంఘటన జరిగినా జగనే లేపేశాడు అనుకుంటూ రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు, ఇటువంటి విషయాలు అరెస్టులు చేసుకుంటూ వెళ్తే అందరు రాజకీయ నాయకులు జైల్లోనే ఉండాలి, అందరు పత్రికలు టీవీ ఛానళ్ళలో జైల్లోనే ఉండాలి. ఇట్లాంటి విషయాలకు అరెస్ట్ చేసుకుంటూ అందరు జైల్లోనే ఉండాలి. అప్పుడు జనసేన అధ్యక్షులు కాల్లో చెప్పు తీసుకొని ఒక్కొక్క నా కొడుకుని చెప్పుతో కొడతా అన్నారు, పీక బిసికి చంపేస్తా నా కొడకల్లారా అన్నారు, మీరెంత మీ బతికెంతరా అన్నారు, మట్టిలో పూట్ చేస్తా మిమ్మల్ని అన్నారు. ఎన్ని మాటలు! 33,000 మంది అమ్మాయిలు వాలంటీర్లు అమ్మేశారు అన్నారు. ఏవి అక్కడ కేసులు ఎక్కడ పెట్టలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎన్నెన్ని! ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో కూడా ప్రతిదీ జగన్ మీద వేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇవి టీవీ ఛానళ్ళు, పత్రికలు ఎంత బరి తెగించేసి ఎవరు? ఒకవేళ ఇప్పుడు వీళ్ళు దారి చూపెడుతున్నారు, నోరు తెరిచి రాజకీయ విమర్శ చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయనని చెప్పి, అది ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ జైల్లో పడేస్తారేమో. శాశ్వతమే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అట్లా ఉండాలి, నియంతృత్వం ప్రకటించుకోవాలి.
అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, అట్లా కూడా నియంతృత్వమే ప్రకటించాలి. ఒకవేళ రేపు ప్రభుత్వం మారిందనుకో, రేపు కాకుండా ఎల్లుండి మారిందనుకో, ప్రభుత్వం ఎప్పుడోసారి మారిందనుకో, మరి అప్పుడు ఇప్పుడు సంతోషపడే వాళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిందే కదా. నీ పాసుగుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరికి పేగులు మెల్ల వేసుకుని తిరుగుతామన్నారు అదే టీవీ ఛానల్ డిబేట్లలో. ఏ డిబేట్ నిర్వహించిన వాళ్ళను జైలుకు పంపలేదే, జైలుకు పంపలే. కానీ మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిబేట్లో అమరావతికి సంబంధించి ఎవరో ఒక ఆయన ఏదో మాట అన్నారని అది నివేదికను ఉల్లంఘించుకుంటూ కొమ్మినేని గారిని జైలుకు పంపించారు. నవ్వినాడు అని, డిబేట్లో నవ్వినారు అని. అప్పుడు సీఎంగా ఉన్న జగన్ గారిని నరికి ఏమంటారు పేగులు మళ్ళీ వేసుకొని తిరుగుతామన్నారు. ఏం కాలే. ఇంకొక ఆయన బహిరంగంగా ప్రకటించారు కొడాలి నాని వల్లభనేని వంశీని చంపండి 50 లక్షలు ఇస్తాను అని. ఏం కాలే. ఒకవేళ ఎవరి మీద కేసులు పెట్టి మేజిస్ట్రేట్ల దగ్గర పోయినా 35(3) నోటీసులు ఇవ్వకుండా ఏంటి అరెస్టులు అని చెప్పి అన్నాయి అప్పుడు కోర్టులో కూడా. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఇది ఒక దారి చూపెట్టి ఇదే దారిని అందరూ ఫాలో అయితే సరే న్యాయస్థానాలు ఉన్నాయి, కొందరు జడ్జి గారులు ఉంటారు, ఏమోలే వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు, ఏం కాదని చెప్పి ఇంకెవరైనా భావిస్తే ఎవరేం చేయలేరు. ప్రతి దగ్గర పక్షపాతం చూపించుకుంటూ చట్టం రాజ్యాంగం నియంతృత్వం కొందరి కోసమే పనిచేస్తుంది అనుకుంటే దానికి మనం ఏం చేయలేము, ఎవరేం చేయలేరు కూడా. రాజకీయపరమైనటువంటి విమర్శలకి లేదా ప్రభుత్వం మీద వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తారు. ప్రతి దానికి కనుక అరెస్టులు చేసుకుంటూ పోతే మొత్తం అందరినీ జైలే. ఇంకా బహుశా కొత్త జైలు ప్రకటించక నెక్స్ట్ బడ్జెట్లో నిధులు ఏమైనా పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ కేసులు అరెస్ట్ చేశారో క్లారిటీ వచ్చిన తర్వాత మరింత స్పష్టంగా అర్థమవుతుందేమో. ఎన్ని మాటలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద విమర్శలు చేశారు, కామెంట్లు చేశారు, బూతులు అందరి మీద. అరెస్టులు చేసుకుంటూ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది తెలియదు. ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది అనేది తెలియదు. ఎంత దూరం వెళ్ళి ఆగుతుంది? ఇటువంటివన్నీ రాజకీయాలకు మంచిదా? ఇటువంటివన్నీ రాష్ట్రానికి మంచిదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు కూడా ఏ రాత్రి పోలీసులు వచ్చి ఏ తెల్లవారుజామున పోలీసులు వచ్చి ఎత్తుకెళ్తారో ముందే ప్రిపేర్ అయి ఉండాలేమో. మరి ఏ కేసు పెట్టారో తెలియదు, కనీసం నోటీసులు ఇవ్వరు, వివరణ తీసుకోరు. రోజు మాట్లాడేవాళ్ళు, రోజు రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎక్కడికి పారిపోతారు? నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని వివరణతో సంతృప్తి చెందకపోతే కదా అరెస్ట్ వరకు వెళ్ళాలి. ఎవరు కనీసం స్వేచ్ఛగా కాదు, స్వేచ్ఛ అనే కథ పక్కన పెట్టండి, భావ ప్రకటన స్వేచ్ఛ అంత పెద్ద పక్కన పెట్టండి. రాజకీయ పార్టీలో ఉండి కనీసం రాజకీయాలు చేసే పరిస్థితి ఎక్కడుంది? ఇట్లాంటివన్నీ కొనసాగితే నేను అంటున్నది ఈ పార్టీ ఆ పార్టీ కానీ కాదు, అందరికీ అదే పరిస్థితి కదా రాబోయే రోజుల్లో. ఏమో మరి.